టెస్ట్ 14లో రీజనింగ్ పేపర్ సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఏబి తర్వాత ఎన్ఓ ఈఎఫ్ ఆర్ఎస్ ఐజే విడబ్ల్యూ కేఎల్ టియు ఇచ్చాడు. సో ఆల్ఫాబెట్కి ముందు నెంబర్స్ వేసాము. ఫస్ట్ 1 14, ఇక్కడ 5 18, ఇక్కడ 9, విఏ కదా అది V22, సో ఇక్కడ 11, ఇక్కడ 20. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 14 ఫస్ట్, ఇక్కడ అంతా 13, ఇక్కడ 13, సో ఇక్కడ అంతా 11. ఆప్షన్ అంటే ఆప్షన్ 4 వచ్చానమాట. ఆప్షన్ వచ్చేసి 4 డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏసీ 10 వాల్యూ క్వశ్చన్లో మనకి బీడీ 12 ఇచ్చాడు. తర్వాత ఈజీ 20 క్వశ్చన్ వచ్చేసి ఎఫ్హెచ్ 22 అడిగాడు. మనకి ఐకే 30 నెంబర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇది 1, ఇక్కడ 2, సో ఇక్కడ ఇది 5, ఇది 6. మనకు ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా జేతో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. జేతో ఆప్షన్ ఏ ఒకటే ఉంది, సో అది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇచ్చిన కొన్ని లెటర్స్ సింబల్స్ బేస్ మీద ఒక సిరీస్ ఇచ్చాడు. ఏమన్నాడంటే హౌ మచ్ సచ్ సింబల్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబరు అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్ అన్నాడు. అంటే మనకి ఎన్ఎస్ఎస్ కనుక్కోవాలి. అంటే ఏంటి ఎన్ఎస్ఎస్ అంటే నెంబరు, సింబల్ నెంబరు. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఏ హైఫన్ డార్ ఒకటి ఉంది, తర్వాత 5 అండ్ పర్సంటేజ్ వాల్యూ ఉంది. సెకండ్ వచ్చేసి 3 హ్యాష్ ఈ సింబల్ ఉంది. ఇంకా 9 @ అండ్ సింబల్ ఉంది. సో మనకి ఎన్ని వచ్చాయి టోటల్గా 4 అన్నమాట. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ బేస్ క్వశ్చన్ 12 24 48 ఇంకా 96 7 14 28 56. ప్యాటర్న్ అర్థమైపోయింది. దీనికి 2, ఇది 2, ఇది 2తో ఇది 2. అంటే ముందు నెంబర్ నెక్స్ట్ నెంబర్ 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఒక్క ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 4 8 16 తర్వాత 32 ఉంది. సో దీనికి డబుల్ అంటే ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నెక్స్ట్ ఏ అంటే ఇంటూ అంట, బాట్మస్ బేస్డ్ ఏ అంటే ఇంటూ బి ప్లస్ అనమాట, సి మైనస్ డి అనేది డివిజన్. అయితే మనకు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వల్ టు 20 రావాలంటే ఇక్కడ బాగా ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోవాలి. సో ఆప్షన్లో ఫస్ట్ నేను ఆప్షన్ 3 చూసుకుంటే 4A 5B 10C 20 D2 ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏ ప్లస్లో 4 × 5 B ప్లస్ ప్లస్, ఇక్కడ 10 C ప్లస్లో మనకు మైనస్, ఇక్కడ 20 D ప్లస్ డివైడెడ్ బై 2. మనకి 20కి ఈక్వల్ అవుతుందా చెక్ చేయాలి. 20కి ఫస్ట్ ఇది కాబట్టి 10స్లో పోతే కాబట్టి ఈ 10 పోతే 20కి ఈక్వల్ కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3 అన్నమాట. సో ఇది మనం ఆప్షన్ అప్పుడు వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే రాదు. నెక్స్ట్ మనకి టోటల్ స్టూడెంట్స్ 150 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. దాంట్లో జాన్ వచ్చి 30th ప్లేస్లో ఉన్నాడు లెఫ్ట్ నుంచి, మరియా వచ్చేసి 25th ప్లేస్లో ఉంది రైట్ నుంచి. అయితే బిట్వీన్ ఎంత అడిగాడు. బిట్వీన్ బేస్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం లేదు, టోటల్ నుంచి లెఫ్ట్ ప్లస్ రైట్ అనేది మైనస్ చేస్తే సరిపోదు. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ మనకి 150 మంది స్టూడెంట్స్ ఇచ్చారు. లెఫ్ట్ నుంచి ఎంత, రైట్ నుంచి ఎంత, అది 30, అది 25. ఓవరాల్గా ఎంత అమ్మా, అది 5, ఇక్కడ 55. సో దీని నుంచి 150 నుంచి 55 మైనస్ చేస్తే సరిపోతుంది, అంటే 95. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ మళ్ళీ కోడింగ్ బేస్ క్వశ్చన్. ఇది కోడింగ్ బేస్ క్వశ్చన్. మనకి LM = 33, MN = 33, CE = 30 ఇచ్చాడు. నెక్స్ట్ దాని కోడ్ వచ్చేసి DF 17 అంట. ఇక్కడ రాస్తాను చూడండి, CE 13 కోడ్ వచ్చేసి DF 17. తర్వాత GI 21 కోడ్ వచ్చి HJ 25. మనకు ఏమడిగాడంటే KL 29కి కోడ్ ఎంత అడిగాడు. సో ముందు ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వేసుకోండి. ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇది 6, సో ఇక్కడ 7,
ఇక్కడ 9, 8, 10. సో ఇక్కడ 11, ఇది 12. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +1 +1, ఇక్కడ +1 +1. సో ఇక్కడ +1 చేస్తే L రావాలి 12, దానికి M రావాలి. LMతో మొదలు అవ్వాలి ఆన్సర్. LM ఎక్కడ ఉంది? LM అనేది 2 ఆప్షన్లోనే ఉంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడికి ఎంత పెంచాడు? 4 పెంచాడు. ఇక్కడికి ఎంత పెంచాడు? 4 పెంచాడు. ఇక్కడికి ఎంత పెంచాడు? 4 పెంచితే 33 అనమాట. LM 33. ఆప్షన్ వచ్చేసి 1. సో రోహన్ ర్యాంక్డ్ 15th ఫ్రమ్ ది టాప్, 20th ఫ్రమ్ ది బాటమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద గ్రూప్ అన్నాడు. ఆ రోల్ ఎంతమంది ఉన్నారు? మనకు టాప్ తెలుసు, బాటమ్ తెలుసు, టోటల్ అడగదు. మీకు ఆల్రెడీ చెప్పాను, టాప్ బాటమ్ తెలుసు కదా, 2 ప్లస్ చేసి -1 చేస్తే మనకి వచ్చేస్తుంది. అంటే 15 + 20 35, 35 నుంచి -1 చేస్తే 34. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్ చూడండి. టౌన్ ఎస్ టు ది ఈస్ట్ ఆఫ్ టౌన్ టీ, టౌన్ యూ ఈజ్ వెస్ట్ ఆఫ్ టౌన్ ఎస్ అన్నాడు. చూడండి, టౌన్ ఎస్ అంటే ఈస్ట్ ఆఫ్ టౌన్ టీ. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టీతో కంపేర్ చేసుకుంటే టౌన్ ఎస్ అంటే ఈస్ట్లో ఉంది టీకి. అంటే ఈస్ట్ పెట్టండి, ఈస్ట్లో ఎస్ పెట్టేయండి. ఓకే. తర్వాత టౌన్ యూ ఈజ్ వెస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ యూ అక్కడ వస్తుంది, ఇక్కడ యూ. తర్వాత టౌన్ వి ఈజ్ నార్త్ ఆఫ్ వి అనమాట. నార్త్ ఆఫ్ వి అంటే ఇది నార్త్ ఆఫ్ వి. తర్వాత టౌన్ టీ ఈజ్ టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ యూ. ఓకే, సౌత్ వెస్ట్ ఏమవుతుంది? ఇది టీ అవుతుంది ఇక్కడ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ విత్ రెస్పెక్ట్ టు ది టౌన్ వి? టౌన్ వి రెస్పెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఏమన్నా వాట్ ఈస్ ద పొజిషన్ టౌన్ టీ? టౌన్ టీ పొజిషన్ ఏమవుతుంది ఇక్కడికి కంపేర్ చేసుకుంటే? ఇది ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇది ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అనమాట. నార్త్ వెస్ట్ ఆన్సర్ వచ్చి, సారీ సౌత్ వెస్ట్. డౌన్ కాబట్టి సౌత్ వెస్ట్. ఆప్షన్ వచ్చేసి 3rd. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఎన్టీపీసీ గ్రూప్ ప్రతి ఎగ్జామ్ ఇచ్చాడు మనకి. ఇది కోడింగ్ అనమాట, కండిషన్ కోడింగ్ అంటారు దీన్ని. మనకి నెంబర్ ఇచ్చాడు 91@7% ఇచ్చాడు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ నెంబర్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ సింబల్ అంట. ఫస్ట్ నెంబర్ సరిపోయింది, లాస్ట్ సింబల్. అప్పుడు వీటి యొక్క కోడ్ డిఫరెన్స్, దీని కోడ్ దీనికి అవుతాడు, దీని కోడ్ దీనికి అవుతుంది. ఇక్కడ 9 యొక్క కోడ్ ఎంత? T అనమాట ఇచ్చాడు ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ పర్సంటేజ్ కోడ్ ఏమి ఇచ్చాడు? P ఇచ్చాడు. ఇప్పుడు మన కండిషన్ ఒకటి ఫాలో అయ్యాయి కాబట్టి దీని కోడ్ ఏమవుతుంది? దీని కోడ్ ఏమవుతుంది? P అవుతుంది. దీని కోడ్ వచ్చి T అవుతుంది. సో ఫస్ట్ Pతో స్టార్ట్ అవ్వాలి, లాస్ట్లో Tతో ఎండ్ అవ్వాలి. ఫస్ట్ Pతో స్టార్ట్ అవ్వాలి, లాస్ట్లో Tతో ఎండ్ అయ్యేది ఒక్క ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ అనమాట. సో అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిట్టింగ్ ఫ్లోర్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఏబిసి 6 ఫ్లోర్స్ ఉన్నారంటే టాప్ మోస్ట్ ఫ్లోర్. ఎప్పుడైనా ఫ్లోర్ బేస్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ రాసిందంతా మనకి టైం వేస్ట్ చేయడానికి అదంతా రాస్తాడు, అదంతా మనం చదవక డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోవాలి. అక్కడ ఎఫ్ లీవ్స్ ఆన్ ది ఈవెన్ ఫ్లోర్ అంటే అక్కడికి వెళ్ళిపోవాలి మీరు డైరెక్ట్. 6 ఫ్లోర్స్ అంట. ఇక్కడ 6, 5, 4, 3, 2, 1 6 ఫ్లోర్స్ కాబట్టి నేను 6 బాక్స్ లైన్ వేసుకున్నాను. చూడు బాగా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనేది ఏమన్నాడు చూడండి, ఎఫ్ లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఎఫ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఎఫ్ అనేది ఎక్కడ ఉండొచ్చు? ఎఫ్ అనేది ఎక్కడ ఉండొచ్చు? ఎఫ్ అనేది ఎక్కడ ఉండొచ్చు? సో నెక్స్ట్ చూసుకుంటే ఎఫ్ అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ 3 దగ్గర వేసుకున్నాను. తర్వాత బి లీవ్స్ అంది ఇమ్మీడియట్లీ అబౌవ్ సి. సో బి లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ సి అంటే ఫస్ట్ ఒక సి, ఇక్కడ బి. సో ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇమ్మీడియట్లీ అబౌవ్ సి అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది ఫ్లోర్ డి అండ్ ఈ. డి అండ్ ఈ మనకి 7 రావాలి. డి అండ్ ఈ 7 రావాలి. ఫస్ట్ ఆఫ్ డి అండ్ ఈ 7 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ వేసుకో, ఇది బి ఇక్కడ, ఇది బి, ఇది సి, డి అండ్ 7 అంటే డి అండ్ ఈ. డి ఇక్కడ పెడితే ఈ అనేది ఏమవుతుంది? ఇక్కడ 7 రావాలి. అంటే ఇక్కడ ఎవరు పెట్టాలి? ఈ పెట్టాలి. అంటే ఈ రెండు కలిపి 7 వచ్చింది కదా. ఓకే, ఇంక లాస్ట్ ఎవరు మిగిలినప్పుడు ఏ మిగిలిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్? ఇక్కడ ఆల్రెడీ ఏ ఈజ్ లివ్స్ ఇన్ ఫ్లోర్ 1 అన్నాడు. ఓకే, ఏ అనేది ఫ్లోర్ 1లో కూర్చోబెట్టాం. వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఆన్ బి అండ్ ఎఫ్?
బి అండ్ ఎఫ్ సమ్ కలిపితే ఎంత అన్నాడు. బి ఎంత అమ్మా ఇక్కడ 4, ఎఫ్ అనేది 6, ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 6 + 4 అనేది 10 అనమాట. ఆప్షన్ వచ్చేసి 4. ఈజీ క్వశ్చనే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఏసీఈజీ. సో ఇది కూడా కోడ్. ఏకి ఎంత కోడ్ 1, అది 3, అది 5, ఇది 7, తర్వాత ఇక్కడ 4, 6, ఇది 8, 10, ఇక్కడ 7, 9, 11, 13. ఆడ్ వన్ అవుతాం ఇది. ఇక్కడ +4 +4, ఇక్కడ +4 సరిపోయింది కదా. ఇక్కడ +4 +4, ఇక్కడ +3 అయిపోయింది కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3rd అనమాట. సో ఇక్కడ చూడండి నెంబర్స్ ఇచ్చాడు మనకి. ఈ నెంబర్స్లో మనకి ఏమన్నాడంటే వాట్ ఈస్ ద రిజల్ట్ నెంబర్. సెకండ్ ఈజ్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. సెకండ్ ఈజ్ లోయెస్ట్ నెంబర్ ఎంత? 2 అది. తర్వాత యాడెడ్ ది ఫస్ట్ ఈజ్ హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత? 5. సో 2 + 5 ఎంత? 7. 2 + 5 7. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇక్కడ చూడండి ఒక నెంబర్ ఇచ్చాడు మనకి 7 4 8 1 5 2 9 6. ఇప్పుడు ఏమన్నాడంటే ఆడ్ డిజిట్కి 3 యాడ్ చేయమన్నాడు. ఈవెన్ నెంబర్కి 2 మైనస్ చేసాం. ఆడ్ డిజిట్ అంటే ఇక్కడ 7కి ఇక్కడ 10, ఇక్కడ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 2, ఇక్కడ 6, ఇది 4 8 0 1, ఇక్కడ 4. సో మనం ఏం చేసామంటే ఆడ్ నెంబర్కి +3 యాడ్ చేసాము, ఈవెన్ నెంబర్స్కి -2 చేసాం అనమాట. మనకి ఏమన్నాడంటే ఇప్పుడు వచ్చిన తర్వాత లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ కలిపితే ఎంత? లార్జెస్ట్ నెంబర్ 12, స్మాలెస్ట్ నెంబర్ 0. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 12 అనమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. పాయింట్ ఏ డ్రైవ్స్ 12 కిలోమీటర్స్ అన్నాడు. చూడండి సునీల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ డ్రైవ్స్ 12 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. సో ఫర్ సపోజ్ పాయింట్ ఏ నుంచి సునీల్ స్టార్ట్ చేశాడు, 12 కిలోమీటర్స్ ఈస్ట్ వెళ్ళాడు. ఓకే 12 కిలోమీటర్స్ ఈస్ట్ వచ్చాడు. ఈ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్. యాక్చువల్గా ఇది రైట్ టర్న్. లెఫ్ట్ టర్న్ ఎంత వెళ్ళాడు అంటే 8 వెళ్ళాడు. ఓకే ఇది ఇక్కడికి 8 రాసుకుందాం. తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వచ్చాడు. మళ్ళీ లెఫ్ట్కి ఎంత వచ్చాడు? 15 కిలోమీటర్స్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ మొత్తము నేను 12, ఈ ఎక్స్ట్రా వచ్చే డిస్టెన్స్ 3, ఇది ఓవరాల్గా 15. దాని తర్వాత ఏం చేశాడు? మళ్ళీ 10 కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చి ఇంకా ఎక్స్ట్రా కొంచెం వచ్చాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇది 8, ఇది 2 అనమాట. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ 3 కిలోమీటర్స్ తీసుకున్నాడు. ఇక్కడికి 3 కిలోమీటర్స్ అలా తీసుకున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు క్వశ్చన్. ఎక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా? 2. ఏ డైరెక్షన్లో? నార్త్ ఉన్నాడు కాబట్టి నార్త్. 2 కిలోమీటర్స్ నార్త్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. సో వాట్ ఈస్ ద రిజల్టింగ్ నెంబర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా రిపిటేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవన్నీ. ఈజీ క్వశ్చన్స్ ఇది కూడా. మనకి 4 నెంబర్స్ ఇచ్చాడు. దాంట్లో ఏమన్నాడు? వాట్ విల్ ద రిజల్టింగ్ థర్డ్ ఇస్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అండ్ యాడెడ్ ద ఫస్ట్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఇక్కడ 3 కదా, హైయెస్ట్ నెంబర్ 9. ఈ రెండు కలిపితే ఎంత అమ్మా? 12. సో ఆప్షన్ వచ్చేసి 3rd. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడండి. సర్క్యులర్ బేస్ సిట్టింగ్ అరేంజ్మెంట్. మొత్తం ఇక్కడ ఎంతమంది PQRS TUW ఉన్నారు, వీళ్ళందరూ కూర్చుంటున్నారంట. సో చూడండి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు ఎప్పుడైనా మన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు 2 డ్రఫ్ డయాగ్రామ్లు వేసుకోండి. మొత్తం ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 కాబట్టి 8 మెంబర్స్ మనం కూర్చోబెట్టాలి. ఇప్పుడు 8 మెంబర్స్ని కూర్చోబెట్టాలి. ఎలా కూర్చోబెట్టాలి చూద్దాం. ముందు ఇచ్చింది రఫ్ డయాగ్రామ్ రాసుకోండి. ఆర్ అంటే ఎస్ పక్కన ఉన్నాడు. ఒక ఆర్కి రైట్ ఎస్ ఇక్కడ రాస్తాను. ఆర్కి రైట్ ఎస్. తర్వాత ఆర్కి యూకి ముగ్గురు డిఫరెన్స్ ఉన్నారు. ఆర్కి యూకి ముగ్గురు ఉన్నారు. తర్వాత వికి లెఫ్ట్లో టీ ఉన్నాడంట. తర్వాత క్యూకి పీకి మధ్యలో ఒకడు ఉన్నాడు. కానీ WT అనేది పక్క పక్కన ఉంటారంట. ఇప్పుడు దీన్ని మనము ఫిగర్ అవుట్ చేయాలా. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఆర్ రైట్, ఆర్ఎస్ రైట్, ఇది ఎస్. ఓకేనా. నెక్స్ట్ వికి లెఫ్ట్లో టీ కాబట్టి ఆర్ఎస్ ఇక్కడ వి అనుకుంటే ఇక్కడ టీ పెట్టుకుంటాను. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ యూడబ్ల్యూ అంటే ఇక్కడ డబ్ల్యూ, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ పి, ఇక్కడ ఇది డబ్ల్యూ, ఇక్కడ ఎక్స్ డబ్ల్యూక్యూ, ఇది వచ్చేసి యూ అనమాట. ఇది సెట్టింగ్ దీన్ని. సో మన క్వశ్చన్ ఏమన్నాడంటే హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది ఎస్ లెఫ్ట్ హ్యాండ్ కౌంట్ చేయమన్నాడు. ఎస్ లెఫ్ట్ హ్యాండ్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ లోపల డైరెక్షన్ అయితే రైట్ అనమాట. ఇది ఇలా ఉంటే దీన్ని రైట్, ఇప్పుడు ఎస్కి రైట్ ఏమవుతుంది, లెఫ్ట్ ఏమవుతుంది. ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే డబ్ల్యూకి ఎస్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారమ్మా, ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు, పి కామా ఆర్ అనమాట. సో మనకు ఆప్షన్ వచ్చేసి సెకండ్. సో మనకి నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ క్వశ్చన్. ఇది లెర్నింగ్ ఇచ్చాడు. లెర్నింగ్ ఎలా అంటే 12, 5, ఇక్కడ 1, ఇది 18, 14, ఇక్కడ 9, 14, 7. సో ముందు ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్ నుంచి. సో ఫార్వర్డ్ నుంచి కౌంట్ చేస్తాం, తర్వాత బ్యాక్వర్డ్ నుంచి. ఇక్కడ 12, 5 ఇది అవ్వదు, 5, 6, 7 ఇది అవ్వదు, 1, 2, 3 అది అవ్వదు, 18, 14, 5, 6, 7, 8, 9 ఒకటి అవుతుంది ఇక్కడ. తర్వాత 1, 2, 3 అవ్వదు, 18 అవ్వదు, 14, 15, 16, 17 అవ్వదు, 9, 10, 11 అవ్వదు. ఇక్కడ చూడండి రివర్స్ 17, 7, 8, 9 2 సార్లు, అంటే మనకి 2 సార్లు వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ వచ్చి సెకండ్ అనమాట. నెక్స్ట్ డిక్షనరీ క్వశ్చన్. ఏమంటే సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్, ఇండికేట్ అరేంజ్మెంట్ గివెన్ ద వర్డ్స్ రివర్స్ ఆర్డర్ విచ్ దే అపియర్స్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. అంటే దీన్ని ముందు మనం సరి పెట్టుకొని ఆర్డర్లో పెట్టుకొని రివర్స్లో అడిగాడు. రివర్స్లో అనుకుంటే మనకి ఏబిబి అబ్రివేషన్ అంటే లాస్ట్లో చూసుకుంటే ముందు 4 రావాలి, 5 రావాలి, అంతేనా? మామూలు డిక్షనరీ ఆర్డర్ అయితే ఫస్ట్ 4 ఉంటుంది, తర్వాత 5 ఉంటుంది. కానీ రివర్స్లో అడిగాడు కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఫస్ట్ మనకి ఆప్షన్లో చూసుకోండి. ఆప్షన్ ఏమవుద్ది, ఫస్ట్ 5 ఉండాలి, తర్వాత 4 ఉండాలి. ఎక్కడ 5 ఉందో 4 ఉండి చూసుకోండి. ఆప్షన్ సెకండ్ ఒక దాంట్లోనే మనకి 5 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి కంగ్రాచులేషన్స్ అనే వర్డ్ ఇచ్చాడు. కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. సో కంగ్రాచులేషన్స్లో మనకి స్పెల్లింగ్లో ఈ అనేది ఎక్కడ కూడా లేదు, కానీ అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈ ఇచ్చాడు కాబట్టి అది ఒకటి ఫామ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ కిచెన్ అనేది క్యాట్ యొక్క పిల్లని ఏమంటారు, కిచెన్ అంటారు. గోట్ యొక్క పిల్లని కిడ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 52, దీని వాల్యూ వచ్చేసి మనకి 1275 ఇచ్చాడు. 35కి దీని వాల్యూ వచ్చేసి మనకు క్వశ్చన్లు అడిగాడు. సో 35 క్వశ్చన్ మనకు ఎంత అని అడిగాడు. సో మనకి 7 to 4 అనే వాల్యూ అనేది 3439 ఇచ్చాడు. సో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇలాంటి క్వశ్చన్ కూడా డిఫికల్ట్గా అనిపిస్తే కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, ఇప్పుడు 52కి దీని ఎలా రాస్తాను, 52 into 25 చేస్తాను. ఫస్ట్ మల్టిప్లై చేసి అదే నెంబర్ని నేను మళ్ళీ 25 మైనస్ చేశాను అనుకోండి, ఈ వాల్యూ వస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి 25 5 125, ఇక్కడ 0, 25 2 50, అంటే ఓవరాల్ మనకి ఎంత వచ్చింది 1300. ఈ 1300 నుంచి 25 తీసామనుకోండి మనకి 1275 వచ్చింది కదా, 1275 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి 1275 వచ్చింది. సో ఇదే రూల్ని ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్లో కూడా మనం అప్లై చేసుకుంటే ఇక్కడ 35 into 53 ఇది మల్టిప్లై చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 53 అనే నెంబర్ అనేది మైనస్ చేయాలి. ఇప్పుడు చూడండి 35 53 మల్టిప్లికేషన్, రెండు నెంబర్ ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఎదురుగా మల్టిప్లై చేయాలి. ఎదురుగా నెంబర్స్ ఇక్కడ 15, ఇది 15, 3 3 9, 5 5 25. సో మనకి ఎంత 34 అనమాట. సో ఇక్కడ 5, ఇక్కడ 5, ఇది 8, ఇది 1. దీని నుంచి మనం ఇప్పుడు ఎంత తీయాలి, 53 మైనస్ చేయాలి. సో ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 8, ఇక్కడ 1, అంటే 1802 అనమాట. 1802 ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గార్డెన్ కోడ్ ఇచ్చాడు. గార్డెన్ అంటే K లెవెల్స్ కాబట్టి మనం స్టార్టింగ్
2 అవ్వదు 4 అవ్వదు. సో ఎక్స్టర్నల్ లాస్ట్లో ఏమి ఉండాలి, డబుల్ ఏ ఉండాలి, సరిపోయింది. థర్డ్ ఆప్షన్ జీ. అంటే దట్ ఆప్షన్ బట్టి సెకండ్ వర్డ్ వచ్చి ఓ ఉండాలి. సెకండ్ వర్డ్ ఎక్కడ ఉంది, ఓ ఉంది, ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో ఉంది. ఫోర్త్ లెటర్ డి రావాలి. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ ఓ ఉండాలి, ఫోర్త్ లెటర్ డి ఉండాలి. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ ఓ సరిపోయింది, ఫోర్త్ లెవెల్ డి ఉంది. అంటే ఆప్షన్ వచ్చేసి ఏ అమ్మ. ఈజీ క్వశ్చన్. ఇవన్నీ క్వశ్చన్లు ఏంటంటే పూర్తి సాల్వ్ చేయక్కర్లేదు, నెంబర్స్ వేసుకుంటే మనకు అర్థమైపోద్ది ఎక్కడ సాల్వ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 357 రేషియో 166 ఇచ్చాడు. నెక్స్ట్ 441 రేషియో వచ్చి మన 66. తర్వాత 524 రేషియో వచ్చి 90. సో మనకి నెక్స్ట్ 296 రేషియో వచ్చేసి 342. సో మనకు ఇప్పుడు ఆడ్ వన్ అవుట్ అనమాట. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఆడ్ వన్ అవుట్ చేయాలి. ఆడ్ వన్ అవుట్ ఎలా చేస్తాం చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూతో ఈ వాల్యూ కంపేర్ చేయాలి. ఎలాగప్పుడు సపోజ్ 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49. ఎంత వస్తుంది ఇక్కడ, 25 అంటే ఇక్కడ 5, 30, 34 ప్లస్ 49, ఇక్కడ ఎంత 3, ఇక్కడ 1, 63 కదా. 63 ఇప్పుడు సపోజ్ నేను ఎంత, ఇది 83, సారీ ఇదంతా మనకు వచ్చింది 83. ఈ 83కి డబల్ చేశాను అనుకోండి 116. సో అలాగే ఇక్కడ కూడా 4 స్క్వేర్ అంటే 8, 4 స్క్వేర్ 8, 1 స్క్వేర్ 1. సో మొత్తం ఎంత ఇది 9, 17, 8, 8, 16, 17. సో ఇది కూడా సెట్ అయింది. ఇంకే ఆప్షన్ మిగిలింది డి ఒకటి, ఇది సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట. ఓకేనా. దీంట్లో ఆడ్ వన్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, ఇది మనకి మాక్ నెంబర్ వచ్చి 15లో రీజనింగ్ పేపర్. ఓకేనా. పేపర్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దానిలో పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.